నమస్తే. తెలంగాణలో 6 గ్యారంటీల్లో భాగంగా మరొక 2 పథకాలను ఫిబ్రవరి 27వ తేదీన అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. మేము ప్రజాపాలన అందించడానికే ముందున్నాం. కాబట్టి గతంలో జరిగినటువంటి లోపాలను సరిచేసుకుంటూ అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలను అన్నిటినీ బయటికి లాగుతూ ప్రజలకు సుపరిపాలన అందించాలి. అలాగే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసమే మేము పనిచేస్తాం అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి పథకాలే ఎక్కువగా రాష్ట్రంలో అమలవుతున్నాయి. ముఖ్యంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అట్లాగే 200 యూనిట్లు ఆ పరిధిని పెట్టి వారికి కూడా ఉచిత విద్యుత్, ఈ 2 పథకాలను ఫిబ్రవరి 27వ తేదీన అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రియాంక గాంధీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే 500 రూపాయల సిలిండర్ ఎవరికి, ఎంతమందికి? చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. వాస్తవానికి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో సర్వే చేశారు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించారు అధికారులు. ఇటువంటి క్రమంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,20,00,000 వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 89,99,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ అమలు చేయాలా, కొంతమందికి అమలు చేయాలా అనే దాని మీద ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. అనేక రకాలుగా విమర్శలు కూడా వినిపించాయి. అంటే ప్రభుత్వం కొంతమందికే అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుందట అని. కానీ ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతగా దాదాపు 39,50,000 మందికి ఈ గ్యాస్ పథకం ఏదైతే ఉందో దానికి అర్హులుగా ప్రకటించారు. అంటే ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవడంతో గ్యాస్ ఖచ్చితంగా ఈ పథకం వర్తించాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే అనేది ఒక నియమ నిబంధన పెట్టినటువంటి క్రమంలో మిగిలిన వారికి కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. ప్రస్తుతానికైతే మొదటి విడతగా ఈ 39,50,000 మందికి మేము పథకం వర్తింపజేస్తున్నామని ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితి, గందరగోళ పరిస్థితులు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకనంటే వారికి ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదా అని. కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్పేది, ఎవరైతే ఇంకా రేషన్ కార్డులు తీసుకోలేదో వారంతా అప్లై చేసుకోండి, రేషన్ కార్డులు తీసుకోండి. ప్రతి పథకానికి సంబంధించి రేషన్ కార్డు అనేది చాలా కీలకంగా మారబోతుందని ఇప్పటికే ఆయా గ్రామాల్లో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో అధికారులు పర్యటన చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. కాకపోతే ఇంకా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మిగిలిన వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలి అనేది. అంటే ముఖ్యంగా ఇందులో ఉన్నత సంపన్న కుటుంబాలకు సంబంధించిన వారిని పక్కన పెట్టి, సో ఇలాంటి క్రమంలో ఇంకా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి 39,50,000 మందికి అర్హులుగా ఇప్పుడు ఒక ప్రకటన చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. ఎవరైతే తెలంగాణ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఉందో ఆ ప్రతినిధులతో కూడా మాట్లాడారు. మీరు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వండి, మిగిలిన ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో అది ప్రభుత్వం మీకు ఇస్తుంది. దానికి సంబంధించి వారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా 27వ తేదీన ఈ పథకానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఉండబోతుంది. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, దిగులు చెందొద్దు. అర్హులైన వారి ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింపచేస్తాం. దీంట్లో రకరకాల అపోహలు పెట్టుకొని అనేక రకాలుగా ప్రచారాలు చేసుకొని ఏదో వేరే పార్టీ వాళ్ళు ఏదో చెప్తారు, అది ఎవరు కూడా నమ్మొద్దు. మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. దానికి సంబంధించి ఇంకా గ్రౌండ్ వర్క్ జరగాల్సి ఉంది. ఈ 39,50,000 మందికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మేము సేకరించాం. అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. వారికే కాదు, ఇంకా ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడక్కర్లేదు అనేది
ప్రభుత్వ వర్గాల్లో, అధికార వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి మరొక 6 గ్యారంటీల్లో 2 పథకాలకు సంబంధించి ఫిబ్రవరి 27వ తేదీన అమలు చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నారు.